మీరు టెన్షన్ పడకండి. కోడలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మందలించుంటే ఈరోజు ఈ ఇంటి కోడలు పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే ఏంది బా? తప్పంతా నాదే అంటాండావా? తప్పు జరగడానికి కారణం నువ్వని చెప్తున్నాను. మంచి చెప్పాలని చూసిన జగదాత్రి, మందలించిన కౌశికి చెడ్డవాళ్ళైపోయారు కదా మీకు. ఆదిలోనే నిశిని ఆపేసి ఉంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదు కదా. జరిగిందేదో జరిగిపోయింది కదా బాబాయ్, వదిలేయండి. నిషి ఇంటికి వచ్చేస్తుంది, అది చాలు. చాలదమ్మా కౌశికి. వీళ్ళకి గుణపాఠం చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. ఏడవద్దమ్మి, నీకేమీ కాదు. ఇంటికి వచ్చేస్తుండవు కదా, ఇంకేం భయపడాల్సిన పని లేదు. ఇన్స్పెక్టర్ ఏ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు కదా జగదాత్రి? లేదు దినా, కానీ 24 అవర్స్ లో ఏం జరిగిందో ప్రూఫ్స్ తో సహా బయట పెట్టకపోతే నిషికని మళ్ళీ అరెస్ట్ చేస్తామన్నా. మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటామంటే మన ఫ్యామిలీలో ఇంకొకరిని అరెస్ట్ చేస్తామన్నా. అమ్మి కౌశికి, రేపటి లోపల ఏదో ఒకటి చెయ్యమ్మి. నా కోడలు మళ్ళా పోలీస్ స్టేషన్ గడప తొక్కకూడదు. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, నిషికేం కాదు. నిజమేంటో తెలుసుకొని ఇన్స్పెక్టర్ కి ప్రూఫ్ చేసి నిషిని మనం కాపాడుకుందాం. నిజమేంటో ఎలా తెలుసుకుంటావు జగదాత్రి? ఏం జరిగిందో నిషిని క్లియర్ గా అడిగితే చెప్పేస్తుందా? చెప్పేదైతే ఇలాంటి విషయం ఒకటి జరగగానే మనకు చెప్పేది. చెప్పిందా? లేదే. అప్పుడు చెప్పను నిజం, ఇప్పుడు చెప్తుందని గ్యారెంటీ ఏంటమ్మా? తెలియకుండా తప్పు చేసింది. ఈసారి నిషి తప్పు చేయదు అని నమ్ముతున్నాం. నాకు బాధపడకు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అమ్మ జగదాత్రి. నిషి తప్పు చేయకుండా ఆపాలనుకున్నారు. కష్టంలో ఉంటే అండగా ఉన్నారు, కష్టం నుంచి కాపాడారు. వాళ్ళ తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఇంటి పెద్ద కొడుకు పెద్ద కొడుకు స్థానంలో ఉండి ఇంటి పరువుని కాపాడావు. అబ్బా,
నువ్వు ఆ మాట అంటా ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా అమ్మి? అదే నిజమైతే ఈ ఇంటికి మనవే మహారాణులో. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉందమ్మా. అక్కొస్తుంది. అత్తయ్య, వదినకి నొప్పులు వస్తున్నట్టున్నాయి. అవునమ్మి, ఇప్పుడు గాని అమ్మి ఆసుపత్రికి పోయి మగబిడ్డ పుడితే జీవితంలో ఈ ఆస్తి మన చేతికి రాదు. అయితే వదిన్ని హాస్పిటల్కి వెళ్లకుండా చేస్తే మొన్న ఇలాంటి పని చేసినందుకే నాన్న అందరిని ఇంట్లో నుంచి పంపించేయబోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తే ఈసారి ఖచ్చితంగా పంపించేస్తాడు. మీ నాయన ఓ పెద్ద తిక్కలోడ్రా. అన్న కూతురు అనుకుంటా కన్న బిడ్డలకి అన్యాయం చేస్తా ఉన్నాడు. అవును యువరాజ్, వదిన ఎలాగో అరవలేకపోతుంది. చుట్టూ ఎవరూ లేరు, మనం కూడా ఇక్కడ లేకుంటే అసలు వదినకి పెయిన్ స్టార్ట్ అయిన విషయమే మనకి తెలియదని చెప్తాం. అబ్బా, మంచి ఐడియా చెప్పినావమ్మి.